హాయ్ వెల్కమ్ టు నాగజ్యోతి వ్లాగ్స్ అండి. మా ఇంట్లోకి కొత్త 4 బర్నర్ స్టవ్ వచ్చిందో. హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా ఇంట్లోకి అయితే 4 బర్నర్ స్టవ్ కొనుక్కున్నాం. ఎందుకు కొనుక్కున్నాం అనేది విషయం నేనైతే వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. హాయ్ వెల్కమ్ టు నాగజ్యోతి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మాకైతే 2 బర్నర్ స్టవ్ స్టీల్ది అయితే ఉండేదండి. ఇదైతే అప్పుడు ఒకసారి బర్నర్ ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళతో బర్నర్ అయితే వేయించి, అయినా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అది సేమ్ బర్నర్ ఖరాబ్ అయిపోయింది. గ్యాస్ పొయ్యి బర్నర్ ఖరాబ్ అవడం అంటే మీకు తెలుసా? ఏం లేదండి, మనం కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఎట్లా మసత్తుందో ఆ విధంగానే మసత్తుంది అనమాట. అంటే దానివల్ల నా గిన్నెలన్నీ మసి పట్టిపోయినాయి. మసి గిన్నెలు అంటే ఒక రోజు తోముతాం, 2 రోజులు తోముతాం. ఇది జరగబట్టి 1 ఇయర్ అవుతుందండి. ఏదో 1 ఇయర్ నుండి ఇంకా సెట్ అవుతుంది దానికి అదే అనుకుని నేనైతే ఊరుకున్నాను. సెట్ అవ్వడం పక్కన పెట్టి రోజు అది మస అవ్వడమే, అవి అయ్యి నాకు తొమ్మిది చేతులు నొప్పి వచ్చినాయి. కొత్త గ్యాస్ కొందాం అని మా ఆయన అయితే చాలా రోజులు నిబ్బడి పడ్డాడండి. కానీ నేనే దానికి తగ్గ డబ్బులు ఉండాలి, కొనుక్కున్నా మంచిది కొనుక్కోవాలని నేనైతే ఇన్ని రోజులు ఆపాను. 1 ఇయర్ నుండి గిన్నెలు మసి పట్టిపోవడం, నేను తోమడము, ఒకసారి మంచిగా తోమడం, ఒకసారి తోమకపోవడం అయితే జరిగింది. ఇక చూడలేక మా ఆయన అయితే ఒక కొత్త గ్యాస్ తెచ్చిండు. అది ప్రెస్టేజ్ 4 బర్నర్ స్టవ్ అయితే కొనుక్కున్నామండి. ఇక దాన్ని అయితే మా ఆయన తీసుకొచ్చి, దాని రేటు గురించి అయితే నాకు తెలియదండి, ఏమనుకోవద్దు. ఇక ఎంతైనా చాలా రోజుల తర్వాత ఒక కొత్త మోడల్ గ్యాస్ స్టవ్ కొనుక్కుంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. ఏదైనా గ్యాస్ అనే కాదు, కొత్త మోడల్గా వచ్చినాయి మన ఇంట్లో ఉంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇక మేమైతే హ్యాపీగా ఫీల్ అయినా. ఇక మా ఆయన ఉండి మా కొడుకు అయితే గ్యాస్ ఓపెనింగ్ చేస్తున్నారు. ఇంట్లోకి ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నా మంచి రోజు అయితే ఓపెన్ చేయడం అయితే మనకు అలవాటు. మరి మీకుందో లేదో నాకైతే తెలియదు, నాకైతే అలవాటు అండి. అందుకనే ఇక మంచి రోజు కోసం అయితే చూసేసినాం. ఇక ఆ రోజు అయితే ఓపెన్ చేసినాం. ఇంకా పాతదాని పైపు అయితే తీసేసి కొత్త దానికైతే ఫిట్ చేసినాము. ఇక మా ఆయన అయితే గ్యాస్ ఫిట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇక నేనైతే ఆయనతోలోపు ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకోక తప్పదు కదా, అందుకని నేను ఇంట్లో పని చేసుకున్నా. ఆయన అయితే గ్యాస్ ఫిట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. అవునండి, చెప్పడం మర్చిపోయా. 4 బర్నర్లు ఎందుకు కొనాలన్నాయి అనుకున్నామని అంటే, ఇప్పుడైతే స్కూల్ ఓపెన్ అయిపోతాయి, పిల్లలకు టిఫిన్స్, లంచ్ బాక్సు, కాఫీలు, పాలు ఇవన్నీ చేయడం ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఒకేసారి 4 బర్నర్లు కొనుక్కున్నాం అనుకో, పని తొందరగా అయిపోతుంది, చక్కచక్క పని చేసేసుకోవచ్చు. అందుకనే 4 బర్నర్లు అయితే కొన్నాము. ఏదైనా కొత్తది ఓపెనింగ్ అంటే మనకు ఒక ఉత్సాహము, ఆనందము చాలా ఉంటుంది. కాబట్టి ఇక దేవుడిని అయితే మొక్కాలి, మొక్కిన తర్వాత పాలైతే పొంగియాలని అనుకున్నాము. అందుకని నేనైతే ఫస్ట్ స్నానం చేసి దేవుడికైతే దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టేసిన. ఆ తర్వాత కొత్త గ్యాస్ కాబట్టి దాన్ని అయితే ఓపెనింగ్ చేయడానికి దానికి ఇంత గంధం పూసి పసుపు బొట్లు అయితే పెట్టేసిన. గ్యాస్కి కూడా బొట్లు పెట్టేసి అటో పువ్వు ఇటో పువ్వు అయితే పెట్టేసిన అండి. తర్వాతనైతే దేవుడికి మొక్కుకున్న, దేవుడా మంచిగా గ్యాస్ నడవాలి, మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల దాకా అయితే మళ్ళీ గ్యాస్ జోలికి పోవద్దని చెప్పేసి మొక్కుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసిన. ఆ తర్వాత పాలు వంగిద్దామని చెప్పేసి అయితే ఒక పాల ప్యాకెట్ తీసుకొని పాలు వంగించిన. చూడండి పాలు ఎంత బాగా పొంగాయో. ఇక కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత పాలు వంగడం అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. పాలు అయితే తీసుకొని పొంగిచ్చానండి. చూడండి పాలు ఎంత బాగా పొంగాయో. అంటే మన దృష్టిలో పాలు బాగా పొంగితే సంసారం కూడా అలానే ఉంటుందని అనుకుంటాము. అందుకని పాలు పొంగితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఆడవాళ్ళు. అందుకనైతే ఇక నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక తర్వాత మిగిలిన గ్యాసులు కూడా ఒకసారి అయితే వెలిగించి చూపిస్తున్నాము. చూడండి ఎలా ఎంత బాగా ఉన్నాయో. కొత్త స్టవ్ కదా, ఎంతైనా హ్యాపీగా మురిపంగా ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇక తర్వాత ఒకదానిపైన ఇడ్లీ పెట్టేశాను, ఒకదానిపైన సాంబార్ పెట్టేశాను, ఒకదానిపైన అయితే చట్నీకి రెడీ చేస్తున్నాను. ఇక తర్వాత పాలు పొంగించిన తర్వాత స్వీట్ చేసుకోకపోతే బాగా అనిపించదు కాబట్టి ఆ పాలల్లోనే కొన్ని పాలు తీసేసి సేమియా అయితే రెడీ చేశాను. ఇక ఆ రోజు స్వీటు సేమియా అయిపోయిందండి. అన్నం, సాంబారు, ఇడ్లీ, చట్నీ విత్ సేమియా. ఆ రోజు మాదైతే ఆ విధంగా అయిపోయింది. మీరు ఈ విధంగా నాలాగా కొత్త వస్తువు ఏది కొన్నా కొబ్బరికాయ కొట్టుడు, పూజలు చేసుడు, బొట్లు పెట్టుడు ఇవన్నీ చేస్తారా? అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేనైతే ఈ విధంగానే సాంప్రదాయంగా ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.